హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో, పెద్ద సర్ప్రైజ్ ఇది మాత్రం. క్రంచీ రోల్ లిటరల్లీ నార్మల్ సర్ప్రైజ్ అయితే చేయలేదనమాట. అది చూసుకుంటే ఈ ఏప్రిల్ 1 తారీఖు 2 కొత్త యానిమేస్ రిలీజ్ అయ్యాయి. అంటే స్ప్రింగ్ యానిమేస్. స్ప్రింగ్ యానిమేస్ అంటే ఏప్రిల్ 1 వచ్చేసింది. అండ్ స్ప్రింగ్ యానిమేస్ కూడా రిలీజ్ అవ్వడం అయితే మొదలుపెట్టాయనమాట. సో, వాటిల్లో ఒక 2 కొత్త యానిమేస్‌ని అయితే వాళ్ళు తెలుగు అండ్ తమిళ్‌లో అయితే తీసుకొచ్చారనమాట. అండ్ వాటిలో ఒకటి హిందీలో కూడా వచ్చింది. సో, అది చూసుకుంటే ఫస్ట్ గాడ్స్ గేమ్స్ వి ప్లే యానిమే. సో, ఇది చూసుకుంటే యాక్చువల్‌గా మన తెలుగు, తమిళ్ డబ్బింగ్స్ అయితే అసలు అనౌన్స్ చేయలేదు వాళ్ళు. ఫస్ట్ అనౌన్స్ చేశారు కదా! వాటిలైతే అనౌన్సే చేయలేదు. కానీ ఈరోజైతే సడన్‌గా రిలీజ్ చేశారు. ఆ యానిమే రిలీజ్ అయింది ఈరోజే. సో, జపనీస్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్ అన్ని లాంగ్వేజెస్‌లో అయితే ఈరోజు రిలీజ్ అయిపోయింది. గాడ్స్ గేమ్ వి ప్లే. అసలు నేనైతే షాక్ అయిపోయా. అసలు ఏంట్రా ఇది అని చెప్పి. బట్ అది కాదు, నాకు ఇంకొక పెద్ద షాక్ తగిలింది. అదొచ్చేసరికి రే మాన్‌స్టర్. సో, రే మాన్‌స్టర్ యానిమే చూసుకుంటే అది కూడా ఈరోజు ఏప్రిల్ 1 తారీఖే రిలీజ్ అయింది. జస్ట్ ఇప్పుడే నాకు తెలిసి 9:30కి ఆ టైంలో రిలీజ్ అయింది. అండ్ అది చూసుకుంటే మీకు జపనీస్, ఇంగ్లీషు, తమిళ్, తెలుగు ఈ 4 లాంగ్వేజెస్ మాత్రమే రిలీజ్ అయ్యాయన్నమాట. హిందీ రిలీజ్ కాలేదు. సో, ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలి. హిందీ రిలీజ్ కాలేదని చెప్పి మన కామెంట్స్‌లోకి వెళ్ళి అయిపోతే మన ఎపిసోడ్ తెలుగు, తమిళ్‌లో అయితే వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ అయితే చేయడం మొదలు పెడుతున్నారు. సో, కాబట్టి మీరు కూడా వెళ్ళి పాజిటివ్ కామెంట్స్ పెట్టి లైక్స్ కొట్టి సపోర్ట్ అయితే చూపించండి. బికాస్ అది చేయకపోతే అక్కడ బ్యాడ్ కామెంట్స్ అయితే ఎక్కువైపోతాయి అనమాట. హోప్ అది చేస్తారని చెప్పి. ఎందుకంటే కొంతమంది హిందీ ఫ్యాన్స్ అయితే ఈడియట్స్ అనమాట. వాళ్ళకి అర్థం కాదు మ్యాటర్ ఏంటని చెప్పి. సో, ఆ రే మాన్‌స్టర్ యానిమే ఏదైతే ఉందో అది మ్యూష్ ఇండియా ఛానల్ ఉంది కదా, యూట్యూబ్ ఛానల్లో వాళ్ళైతే డబ్ చేస్తున్నారు హిందీ చూసుకుంటే. కాబట్టి అది మ్యూష్ ఇండియాలో వస్తుంది. ఫ్యూచర్లో కొంచెం టైం పడుతుంది. అది తెలుసుకోకుండా వచ్చేసి ఇక్కడైతే మిగతా వాటి మీద బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. సో, అటువంటి వాళ్ళ నుంచి మన తెలుగు డబ్స్ని కాపాడుకోవాలంటే మీరు కూడా వెళ్ళి కామెంట్స్ అయితే చేయండి. సో, అందరిని అనట్లేదు, కొంతమందిని అంటున్నా. ఇక ఇప్పుడు మ్యాటర్లో దిగిపోతే ఈ వీడియోలో మీకు నేను చెప్పేది ఏంటంటే గాడ్స్ గేమ్స్ వి ప్లే. సో, దీని యొక్క తెలుగు డబ్బు అండ్ ఈ యానిమే రివ్యూ అయితే నేను మాట్లాడబోతున్నాను అనమాట. యాక్చువల్గా చూసుకుంటే రే మాన్‌స్టర్ అయితే ఇప్పుడే రిలీజ్ అయింది. ఇంకా చూడలేదు. అది చూసి దాని రివ్యూ ఈవినింగ్ కల్లా వేస్తా. బట్ ఇప్పుడైతే గాడ్స్ గేమ్ వి ప్లే రివ్యూ అయితే చూడండి. అంతేకాకుండా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. బికాస్ ఈ 2 యానిమేస్ తెలుగులో వచ్చినట్టు చాలామందికి తెలియదు. బికాస్ సర్ప్రైజ్ కాబట్టి. అండ్ తెలిస్తే బాగుంటుంది అందరికీ. కాబట్టి షేర్ చేయండి. సో, ఇక ఫస్ట్ ఈ గాడ్స్ గేమ్స్ వి ప్లే యానిమే యొక్క ఎపిసోడ్ 1 రివ్యూ మాట్లాడుకుని తర్వాత తెలుగు డబ్లోకి వెళ్ళిపోదాం. సో, ఈ యానిమే గురించి నాకు కూడా తెలియదు. పెద్ద ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు దీని మీద. సో, ఇది చూసుకుంటే యాక్చువల్గా స్టూడియో లైడెన్ ఫిలిమ్స్ నుంచి వచ్చింది. సో, లైడెన్ ఫిలిమ్స్ నుంచి వస్తుందంటే ఆ స్టూడియో నేమ్ చూసిన తర్వాత ఓకే, కొంచెమైనా బాగుంటుందిలే అన్న ఉద్దేశంతో అయితే వెళ్ళి యానిమే చూశారనమాట. చెప్తున్నా భయ్యా, ఏంట్రా ఈ యానిమే అనిపించింది యాక్చువల్గా అయితే. ఓకే, పర్లేదు, కానీ అసలు చూడాలనిపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే యాక్చువల్గా యానిమేషన్ వల్ల. సో, లైడెన్ ఫిలిమ్స్ నుంచి వస్తుందంటే యానిమేషన్ కొంచెమైనా బాగుంటుంది అనుకున్నా. కానీ ఇది మాత్రం వరస్ట్. ఎస్పెషల్లీ యానిమే స్టార్టింగ్లోనే మీకు కొన్ని నిమిషాలైతే ఒక 4-5 నిమిషాలైతే యానిమేషన్ అస్సలు బాగాలేదు. కన్సిస్టెన్సీ లేదు. కలరింగ్ బాగాలేదు. అన్‌ఫినిష్డ్ కలరింగ్ అయితే వేశారు. ఫస్ట్ ఎపిసోడ్‌కి అన్‌ఫినిష్డ్ ఎపిసోడ్ లాగా రిలీజ్ చేశారు. నాకు అర్థమే కాలేదు ఏంట్రా వీళ్ళు ఏం చేశారా అని చెప్పి. అండ్ ఆ తర్వాత దీంట్లో మన మెయిన్ హీరో చూసుకుంటే ఫే అనమాట. సో, మనోడు ఫే ఎపిసోడ్ స్టార్ట్ అయిన కాడి నుంచి, అంటే ఎపిసోడ్లో కనిపిస్తాడు ఫస్ట్ కొన్ని 2-3 నిమిషాల తర్వాత. సో, అక్కడ కనిపించిన కాడి నుంచి ఎపిసోడ్ ఎండ్ వరకు ఉంటాడు. సో, మనోడిని ఏంటంటే ఇక్కడ చూస్తూ ఉంటే షేపులు టపా మారుతున్నాయి వాడి ఫేస్ అయితే. వాడి ఫేసు, వాడి హెయిరు ఎట్ట పడితే అట్ట మారుతున్నాయి కొంచెం చోట్ల చూసుకుంటే. ఇన్‌కన్సిస్టెన్సీ అయితే ఈజీగా కనిపించింది ఆర్ట్ స్టైల్‌లో చూసుకుంటే. అండ్ కలరింగ్‌లో కూడా ఇన్‌కన్సిస్టెన్సీ చాలా హెవీగా ఉంది. ఎస్పెషల్లీ అన్‌ఫినిష్డ్ అని చెప్పాలి. ఫస్ట్ 5 మినిట్స్ అయితే కలరింగ్ అన్‌ఫినిష్డే. షాడోస్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ప్లెయిన్ ఉన్నాయి కలరింగ్. అండ్ ఆ తర్వాత ఎపిసోడ్‌లోకి వెళ్ళే కొద్దీ కలరింగ్ కొంచెం ఇంప్రూవ్ అయింది. నాకు అర్థమే కాలేదు ఫస్ట్ ఎపిసోడ్‌కి ఇంత కేర్‌లెస్‌గా చేశారంటే అని చెప్పి. సో, దీని ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోదాం. ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే పేరుకు తగ్గట్టుగానే గాడ్స్ గేమ్స్ అనమాట. సో, ఇది చూసుకుంటే దేవుళ్ళకైతే బోర్ కొట్టే ఏదో ఒకటి అనుకోండి. సో, మనుషులకైతే జనరేషన్ పెరిగే కొద్దీ వాళ్ళకైతే కొంచెం పవర్ఫుల్గా చేస్తారనమాట. అండ్ వాళ్ళతోటైతే గేమ్స్ అయితే ఆడతారు. సో, గెలిచి ఫైనల్ దాకా వెళ్ళగలిగితే వాళ్ళకైతే ఎంతో పెద్ద కోరికలు అయితే ఇస్తారన్నట్టుగా అయితే ఉంటుంది ప్రమేష్ చూసుకుంటే. అండ్ దాంట్లో ఒక దేవత అయితే ఉంటుందన్నమాట, లేలేష అని చెప్పి. సో, తనేంటంటే 3000 సంవత్సరాలు పైగా ఐస్ బర్గ్లో ఇరుక్కుపోయి అప్పుడు బయటికి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఉన్న హ్యూమన్ వరల్డ్‌లో స్ట్రాంగెస్ట్ ఎవరైతే దేవుళ్ళని ఓడించిన వాళ్ళు ఉంటారో ముగ్గురిని చెప్పి, సో, వాడినైతే తీసుకొని రమ్మంటుంది. అలాంటోడు ఎవడైనా ఉంటే దేవుడికి పోటీ ఇవ్వగలిగాడు. సో, అప్పుడు ఒక ఏజెంట్ అయితే తీసుకొచ్చి ఫేని, మన హీరోని అయితే తన దగ్గరికి తీసుకెళ్తుంది. సో, తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు మీటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్లోనే వాళ్ళైతే కొంచెంసేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత గేమ్ ఆడతారు. గేమ్లో అయితే అది ఇది అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతారు. సో, ఇలా అయితే రన్ అయిపోతూనే ఉంది తప్ప ఎక్కడ కూడా జీరో ఇంట్రెస్ట్. నాకైతే అసలు యానిమే మీద ఇంట్రెస్టే కలగలేదు. ఎపిసోడ్ 1 ఇలా ఉందంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందని డౌట్ అయితే కొట్టింది. అండ్ పెద్ద చెప్పుకోవడానికి ఏం లేదు యానిమేలో. నన్ను అడిగితే మాత్రం యానిమేషన్ వైజ్ యావరేజ్.
స్టోరీ యావరేజ్, ఆర్ట్ స్టైల్ యావరేజ్, కలరింగ్ అయితే డొల్లా. ఇంకేముంది వాయిస్ యాక్టింగ్ అంటే నేను జపనీస్ చూసా, జపనీస్ బాగానే ఉంది, పర్లేదు. అండ్ ఇక ఇప్పుడు తెలుగు డబ్బింగ్ విషయానికి వెళ్ళిపోదాం. సో తెలుగు డబ్బింగ్ విషయానికి వెళ్ళిపోతే మాత్రం చాలా బాగుంది భయ్యా. నేను చెప్తున్నా యాక్చువల్గా అయితే 2 చూసా, జపనీస్ చూసా, తెలుగు చూసా. తెలుగు డబ్బు నాకు ఇంప్రెసివ్ అనిపించింది. చూస్తున్నంతసేపు తెలుగు డబ్బులు ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఎపిసోడ్ మొత్తం ఆల్మోస్ట్ 18 మినిట్స్ వరకు తెలుగు డబ్బు చూసి లాస్ట్లో ఆ 2-3 మినిట్స్ మాత్రమే జపనీస్ చూసా. సో తెలుగు డబ్బు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ మన మెయిన్ హీరోయిన్ లేలేష్ ఏదైతే ఉందో గాడ్ అయితే, సో తనకైతే చాలా బాగా చెప్పారు. డబ్బింగ్ చెప్పిన ఆమె ఎవరో కానీ చాలా అంటే చాలా బాగా చెప్పింది. అండ్ మిగతా సైడ్ క్యారెక్టర్స్ కూడా చాలా అంటే చాలా బాగా చెప్పారు. అండ్ మన మెయిన్ హీరో ఫే విషయానికి వెళ్ళిపోతే మనోడు బాగానే చెప్పాడు వాయిస్ యాక్టర్ కొన్ని చోట్ల, మరి కొన్ని చోట్ల అయితే లేదు, కన్సిస్టెన్సీ లేదు. కొన్ని చోట్ల అయితే తప్పు అంటే సరిగ్గా చెప్పలేదు. అండ్ ఎక్స్ప్రెసివ్ వేలో బాగా ఎక్స్ప్రెసివ్ చేసేటప్పుడు అంత ఎక్స్ప్రెసివ్గా లేడు. సో చిన్న మిస్టేక్స్ అయితే కనిపించాయి. అండ్ రైటింగ్ విషయానికి వెళ్ళిపోతే రైటింగ్ ఎక్సలెంట్ ఉంది. డైలాగ్స్ చాలా బాగా రాసుకున్నారు. ఇంగ్లీష్ వర్డ్స్ని అవాయిడ్ చేసి నీట్గా తెలుగులో అయితే రాసుకున్నారు, అది బాగా అనిపించింది. అండ్ ఓవరాల్ తెలుగు డబ్బింగ్ విషయానికి వెళ్ళిపోతే నాకైతే బాగా అనిపించింది. కానీ మన మెయిన్ హీరో ఫేక్ మాత్రం కొంచెం ప్రాపర్గా చూసుకుంటే డబ్బింగ్ అదొక్కటి చాలు, అక్కడైతే ప్రాబ్లం అనిపించలేదు. సో ఇప్పుడు యానిమేను నువ్వు బాగాలేదన్నావు కదా బ్రో, తెలుగు డబ్బు వచ్చినా మేమేం చూస్తామని మీరు అనుకోవచ్చు. సో ఒకవేళ చూడాలనుకుంటే చూడండి, ఎందుకంటే నాకు ఇటువంటి టైప్ ఆఫ్ యానిమే ఈ స్టోరీ నాకు పెద్ద కనెక్ట్ అవ్వలేదు. కొంతమంది కనెక్ట్ అవ్వచ్చు, లైక్ దేవుళ్ళు ఈ మనుషుల మధ్య గేమ్స్ ఉండడం, సో ఆ గేమ్స్లో గెలవడం, సో ఇటువంటి ప్లాట్, అంతేకాకుండా ఆ లైట్ హార్టెడ్ టైప్ ఉంటే మాత్రం మీకు నచ్చితే చూడాలనుకుంటే ట్రై చేయండి. ఒకసారి ఎపిసోడ్ 1 నచ్చితే కంటిన్యూ చేయండి, లేకపోతే లేదు. బట్ అట్లీస్ట్ ఎపిసోడ్ 1కి వెళ్ళిపోయి ఆ నెగిటివ్ కామెంట్స్ దీనికి రావులేండి. దీని హిందీ డబ్ రిలీజ్ అయిన కల్చర్లో రావు. బట్ రే మాన్స్టర్ ఏదైతే ఉందో దానికి డెఫినెట్లీ వెళ్ళి సపోర్ట్ అయితే చూపించండి, బికాస్ నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి దానికి. వెలివే ఇది ఈ యానిమే గురించి ఈ ఎపిసోడ్ 1 నా రివ్యూ. అండ్ ఎపిసోడ్ 2 చూస్తావా బ్రో అంటే నో, ఈ యానిమే మీద ఇంట్రెస్ట్ లేదు. ఎపిసోడ్ 1 తోటి ఎగిరిపోయింది. నేనైతే చూడాలనుకున్న వాళ్ళు క్రంచీరోల్లో తెలుగు డబ్బులు అవైలబుల్ ఉంది, అక్కడ నుంచి చూసి ఎంజాయ్ చేసేయండి. సో మన నెక్స్ట్ వరకు ఉంటుంది బాగా.